నమస్కారం. విబిసి ఆన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ శ్రీ దుర్గా నవరాత్రి మహోత్సవ సందర్భంగా కొన్ని విషయాలు మీతో ముచ్చటించేందుకు నేను రామకృష్ణ మిషన్ విశాఖపట్నం ఆశ్రమ స్వామి స్వసంవేద్యానంద మీ ముందు మాట్లాడుతున్నాను. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. శ్రీ శ్రీ దుర్గా శరణం. మన హిందూ పంచాంగం క్యాలెండర్ ప్రకారం 12 మాసాలు సంవత్సరంలో, ఆ 12 మాసాలని 6 ఋతువులు, 2 మాసాలని ఒక్కొక్క ఋతువుగా మనం చెప్పుకుంటాం. ఆ ఋతువులు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ 6 ఋతువుల్లో శరద్ ఋతువులో అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చేటువంటి ఋతువులో సాధారణంగా ఈ దుర్గా నవరాత్రులు మనం జరుపుకుంటాం. ఈ నవరాత్రుల యొక్క మహాత్మ్యం ఏమిటి అంటే, మన పూర్వీకులు నవరాత్రులు ప్రతి 2 నెలలకు ఒకసారి మనం చేసుకోవచ్చు. అంటే ఆధ్యాత్మిక శక్తిని మనం రీఛార్జ్ చేసుకునేటట్లుగా ఒక భావనతో మనం భగవంతుని గురించి మనం పూజలు, వ్రతాలు చేస్తాం. ప్రధానంగా ఈ నవరాత్రుల సందర్భంలో ఆధ్యాత్మిక శక్తి, భక్తి, జ్ఞానాన్ని కలిగేందుకు మనం దేవిని ప్రార్థిస్తాం. దేవి భాగవతం ప్రకారం ఈ యొక్క దుర్గా పూజలు ధర్మం అధర్మం మధ్య జరిగేటువంటి యుద్ధం. ధర్మం అధర్మం మధ్య జరిగేటువంటి యుద్ధంలో ధర్మం ఎప్పుడు జయిస్తుంది, అధర్మం ఎప్పుడు ఓడిపోతుంది. మరి ఇక్కడ ధర్మం అధర్మం యుద్ధంలో ఈ పురాణంలో దేవతలకు అసురులకు జరిగినటువంటి యుద్ధం. అందులో దేవతలకు సహాయార్థం దేవి ప్రసన్నం అవ్వడం, దేవి అనేక శక్తి సామర్థ్యాలతో ఈ అసుర వినాశనం చేయడం అనేది మనం చూస్తాం. అంటే దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి 3 రూపాలలో జగజ్జననిని, ఆధ్యాశక్తిని మనం పూజిస్తాం ఈ నవరాత్రుల్లో. దుర్గాదేవి అజ్ఞానాన్ని, దుర్వ్యసనాలని పారదోలుతుంది. లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని, సంపదల్ని మనకు చేకూరుస్తుంది. సరస్వతీదేవి జ్ఞానాన్ని, విద్యను, మంచి సంస్కారాలను మనకు చేకూరుస్తుంది. ఇట్లా మనం ప్రధానంగా దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవిని నవరాత్రుల్లో మనం పూజిస్తాం. మనం ప్రత్యేకంగా చూసినప్పుడు దేవి యొక్క రూపంలో అన్ని దేవతలు ఉన్నప్పటికీ ఈ దేవి అన్ని దేవతలకు ప్రధానంగా మనకు దర్శనమిస్తుంది. అక్కడ మనం చూస్తే మహిషాసురుడు మహిషాన్ని, దున్నపోతుని వాహనంగా వాడడం మనం చూస్తాం. అక్కడ దున్నపోతు, మహిషం తమో గుణానికి ప్రతీక. తమో గుణం కన్నా కొంచెం ఎదిగి అనుకున్నవి సాధించేందుకు ఉన్నటువంటి రాక్షస స్వభావం, నిరంతరం ప్రయత్నం చేస్తూ ఒక మంచి ఆదర్శంతో లేనటువంటి జీవితాన్ని రజోగుణం అంటాం. అది మహిషాసురునిలో ప్రవర్ధమైనటువంటి స్థితి. మహిషువుని ఆధారంగా చేసుకుని మహిషాసురుడు విజృంభిస్తూ అనేక దుష్ట కార్యాలు చేపడుతూ ఉన్నప్పుడు మంచి కన్నా కీడు ఎక్కువ జరిగింది. ఆ కీడును అరికట్టేందుకు దేవి సత్వరూపంలో అక్కడ ప్రధానం. అందుకు మనం సాధారణంగా దేవి యొక్క ప్రతిష్ఠ చేసినటువంటి ఆ పటంలో కానీ, ఆ మూర్తిలో కానీ చూసినప్పుడు దేవి మహిషాన్ని వధిస్తూ వాటిపైన నిలబడడం చూస్తాం. అంటే అక్కడ సత్వగుణం తమో గుణం పైన, రజోగుణం పైన విజయాన్ని సాధించడం అనేది ధర్మం
అధర్మం పైన విజయాన్ని సాధించడం అనేటువంటి సంకేతం. ఈ నవరాత్రులు 9 రోజులు గడుపుతాం. రాత్రులు అంటే మనకు అజ్ఞానాన్ని చీకటిని పారదోలేదానికి రాత్రి అంటాం. రాత్రిని మనం వెలుగుతో నింపినప్పుడు చీకటి దూరం అవుతుంది. అలా 9 రూపాలలో మనం దేవిని పూజిస్తాం. ఏ విధంగా అయితే ఒక మనిషి ఒక్కరే అయినప్పటికీ వాళ్ళ కుటుంబంలో సమాజంలో అనేక రూపాలతో అనేక పేర్లతో, రూపం అంటే వాళ్ళ యొక్క బాధ్యతలను బట్టి మనం ఏ విధంగా అయితే పిలుస్తామో అదేవిధంగా దేవి ఒక్కతే సర్వాంతర్యామిగా ఉన్నప్పటికీ, అన్ని సర్వశక్తులు ఆమెలో ఉన్నప్పటికీ మన యొక్క సౌకర్యార్థం 9 రూపాలలో మనం దేవిని పూజిస్తాం. అందులో మొదటిది శైలపుత్రి. హిమవంతుని కూతురు పార్వతీదేవిని శైలపుత్రి అని కూడా పిలుస్తాం. ఆమె స్థిరత్వానికి సంకేతం. బ్రహ్మచారిణి తపస్సు ఆత్మనిగ్రహానికి సంకేతం. చంద్రఘంట శక్తి సమర్థతకు సమరసిద్ధతకు సంకేతం. కూష్మాండ సృష్టికర్తకు సంకేతం. స్కందమాత మాతృత్వానికి రక్షణకు సంకేతం. కాత్యాయని ధైర్యం శౌర్యానికి సంకేతం. కాలరాత్రి అజ్ఞానాన్ని భయాన్ని నాశనం చేయడానికి ఉండేటువంటి సంకేతం. మహాగౌరి పవిత్రకు కరుణకు సంకేతం. చివరగా సిద్ధిదాత్రి సిద్ధులను ప్రసాదించేటువంటి అష్ట సిద్ధులు అణిమాది సిద్ధులను కూడా ప్రసాదించగలుగుతుంది దేవి. ప్రసాదించేదానికి మనం సిద్ధిదాత్రిని పూజిస్తాం. ఇట్లా దుర్గాదేవిని 9 రూపాలలో మనం పూజిస్తాం. మానవ జీవితానికి మనం ఈ దుర్గాదేవి ద్వారా నేర్చుకోవాల్సింది ఏమిటి? కేవలం మనం దుర్గా పూజలప్పుడు ఒక బాహ్య పూజలు వ్రతాలు ప్రార్థనలతో పాటు మన నిత్య జీవితంలో కొన్ని మనం ఆచరించాలి అని మన ఋషులు మనకు బోధించారు. అవి సదా మనం అజ్ఞానం నుండి జ్ఞానానికి వెళ్ళేదానికి తరుణోపాయం, మార్గం, ఉపాయం దేవిని కోరుకుంటాం. ఎప్పుడు మనం భయపడుతుంటాం. భయం మనల్ని ఎప్పుడు ఛేదిస్తూ ఉంటుంది అనేక రూపాలలో. అటువంటి భయాన్ని మనం అధిగమించేందుకు దేవిని మనం ఆశ్రయిస్తాం. మనలో ఆత్మ సంస్కరణ విచక్షణతో వివేకంతో మన యొక్క మనోదృక్పథం మారి దేవి కృపకు పాత్రులు అయ్యేదానికి ప్రయత్నించాలి. ప్రధానంగా ఈ 3 మనం దేవిని ఈ నవరాత్రుల్లో పూజిస్తాం. ఈ నవరాత్రుల్లో మనం పూజించినటువంటి ఫలితం జీవితాంతం ఉండే విధంగా మనం నిలుపుకోగలగాలి. నాటి సమాజంలో దేవి అనేక రూపాలలో, స్త్రీ రూపంలో, పురుషుల్లో కూడా మాతృ స్వభావం ఉన్నప్పటికీ అధికంగా స్త్రీలో ఉంటుంది. స్వభావిత స్త్రీలో ఉన్నటువంటి ఆ శక్తి ఇంకా మన యొక్క నేటి సమాజంలో మంచి మార్గంలో ఇప్పుడు వెళుతుంది. ఇంకా కూడా వెళ్ళాలి. ప్రత్యేకంగా మన భారతదేశంలో స్త్రీ తలుచుకుంటే కుటుంబాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని కూడా మంచి మార్గంలో నడిపించేటువంటి సామర్థ్యం ఉంది. ఆ స్త్రీ సంకల్పం ఇంకా వృద్ధి చెందాలి. వాళ్ళల్లో ఉన్నటువంటి విద్య, వివేకం ఆధ్యాత్మికంగా, సాత్వికంగా ఇంకా ముందుకు వెళ్ళాలి. విదేశీ అనుకరణలు, అజ్ఞానంలో జీవించడం లాంటివి మనం విస్మరించి మన సనాతన ధర్మం బోధించినటువంటి ఉన్నత ధర్మాలను, ఆదర్శ జీవితాన్ని, స్త్రీ జాతి, స్త్రీ శక్తి ప్రపంచ దేశాలను కూడా మార్చగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంది. అది మనం అందరం గమనించవలసినటువంటి విషయం. ఈ దుర్గా పూజకు ఒక ప్రత్యేకంగా శ్రీమూర్తులు అందరూ సంఘటితంగా ఒక మంచి ఆలోచన సరళిని ప్రపంచానికి సందేశంగా పంపగలగాలి. ప్రతి ఒక్కరిలో ఆ మాతృభావం, సాత్విక భావం ఇంకా విజృంభించాలి. దేశం సుభిక్షితంగా ప్రపంచానికి ఒక ఆదర్శంగా మన భారతదేశం నిలవాలని మనం కోరుకుందాం. ఈ విషయం పైన శ్రీరామకృష్ణులు ఏం చెప్పారో ఒక 2 మాటలు చెప్పుకుందాం. బ్రహ్మం శక్తి వేరు కాదు,
నిశ్చలంగా ఉన్నప్పుడు అది బ్రహ్మం, క్రియాశీలంగా ఉన్నప్పుడు అది శక్తి. అదే దుర్గాదేవి. దుర్గాదేవి బ్రహ్మం యొక్క శక్తి. దుర్గామాత మహిషాసురుడిని మాత్రమే కాదు, మహిషాసుర మర్దిని మాత్రమే కాదు, ఆమె బ్రహ్మశక్తి స్వరూపం, సర్వశక్తుల సమాహారం కూడా. దుర్గామాత, భవతారిణి, కాళీ వీళ్ళందరూ భిన్నం కాదు, అంతా ఒకే స్త్రీ శక్తి, ఒకే తల్లి. భక్తుని భావనను బట్టి ఆమె అనేక రూపాలలో దర్శనమిస్తూ ఉంటుంది. ఆమె భక్తులను మోక్ష మార్గంలో నడిపించే కరుణామయ తల్లి. దుర్గాదేవి అన్నది మనలోని చెడు వాసనలను నాశనం చేసే దివ్య శక్తుల సమాహారం. ఆమెను పూజించడం అంటే ఆ శక్తులను మనలో మేల్కొల్పుకోవడమే. బాహ్యంగా మనం పూజ చేస్తూ ఉన్నప్పటికీ ఏవైతే దేవిని మనం ప్రసాదించమని కోరుకుంటున్నామో అవి ఆల్రెడీ మనలో ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుని వాటిని ప్రతిబింబింపజేసుకునేదానికి, ఉద్దీపింపజేసుకునేదానికి, అనుభవింపజేసుకునేదానికి దేవి యొక్క కరుణా సహాయాన్ని మనం ప్రార్థిస్తాం. ఈ నవరాత్రి పూజ ద్వారా మనకు కేవలం దైవ కృపకే కాదు, మనకు శాంతి, బలం, ఆత్మవిశ్వాసం పొందుతాం. మనం అందరం కలిసి దేవి స్తోత్రాలు, జపం, శక్తి, భక్తి ద్వారా, దేవి స్తోత్రాలు, భక్తి, జప ధ్యానాదుల ద్వారా ఆమె యొక్క కృపకు మనం పాత్రులు అవుదాం. దుర్గాదేవి ఆశీస్సులతో మన జీవితంలో శాంతి, సౌఖ్యాన్ని పొందుదాం. అందరికీ అలాగే జరగాలని సామూహికంగా మనం ప్రార్థిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.